ఈరోజు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయింది. డాకు మహారాజ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాలయ్య అభిమానులు దబిడి దిబిడి అని కామెంట్ చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్గా ఉన్నటువంటి ఆ మాటల యుద్ధం, వాళ్ళ మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం ఈరోజు బాలకృష్ణ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, ఒకరినొకరు బూతులు తిట్టుకునే రేంజ్కి వెళ్ళిపోయింది. మెగా ఫ్యాన్స్ ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ టాక్ రావాలని కోరుకోలేదు. ఈ డాకు మహారాజ్ కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా కానీ ఆ రెండు సినిమాలకు కూడా నెగిటివ్ టాక్ రావాలి, ఈ సంక్రాంతిలో మా సినిమానే టాప్లో ఉండాలని చెప్పి వీళ్ళు కోరుకున్నారు. దానికి కారణం ఏంటి? ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించి నెగిటివ్గా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఆ నెగిటివ్గా ప్రచారం చేయడానికి కారణం ఏంటి? వీళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షనే. గతంలో రిలీజ్ అయినటువంటి హీరోల సినిమాలకు సంబంధించి ఏ రకంగా నెగిటివ్ ప్రచారం చేశారో, మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే సినిమాలు హిట్ అవుతాయి, మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే సినిమాలు ఫ్లాప్ అవుతాయని చెప్పి ఛాలెంజ్లు విసిరారో, పుష్ప సినిమా ఫ్లాప్ చేస్తామని చెప్పి ఛాలెంజ్లు విసిరారో, మరి చేయగలిగారా? చెయ్యలేదు. ఇక్కడ సినిమాని సినిమాలాగా చూడకుండా దానికి రాజకీయ రంగు పులమడం, అలా పులవడం వల్ల సినిమాలకు నష్టం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు కూడా అదే రకమైనటువంటి నష్టం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్కి వచ్చి పాలిటిక్స్ మాట్లాడతారు, ఆ పృథ్వీ లాంటి వాడు వచ్చి అక్కడ పాలిటిక్స్ మాట్లాడతాడు, ఇంకా వేరే వాళ్ళు వచ్చి కూడా దీని ఈవెంట్లో పాలిటిక్స్ మాట్లాడతారు. ఈ మెగా ఫ్యాన్స్ అంతా కూడా మేము తలుచుకుంటే ఏదైనా చేస్తామనే విధంగా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం వల్ల సినిమా మరి అంత దారుణంగా లేకపోయినప్పటికీ కూడా నెగిటివ్గా ఎక్కువ ప్రచారం జరిగింది. పర్వాలేదన్న కూడా ఏం పర్వాలేదు, ఏం బాగుంది, 1990 స్టోరీ, అది ఎప్పుడో జమానో రావాల్సినటువంటి స్టోరీ ఇప్పుడు వచ్చింది, ఎవరు చూస్తారనే ప్రచారాన్ని ఎక్కువ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే రామ్ చరణ్ నటన తప్పు పట్టలేం. అప్పన్న పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు, నటించాడు. మిగతా పాత్రలు కూడా రెండు రకాల పాత్రలను అద్భుతంగా చేశారు. ఆయన నటనకు పేరు పెట్టాల్సిన పనే లేదు. కానీ వీళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల ఈ సినిమా దెబ్బతినింది. సో ఇట్లా నెగిటివ్ టాక్ నడుస్తున్న క్రమంలో ఈ డాకు మహారాజు రూపంలో అదేదో సామెత అంటారు కదా, మూలిగే నక్క మీద ఏదో వచ్చి పడిందని చెప్పి, ఆ రకమైనటువంటి పరిస్థితి కాబట్టే వీళ్ళకు కోపం. అందుకే ఈ ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం మొదలైంది. రేపు ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా బాగుందన్నా కూడా మళ్ళీ వాళ్ళ మధ్యలో కూడా ఏమైనా వార్ నడిస్తే మనకు తెలియదు. డాకు మహారాజ్ సినిమా కూడా మామూలు స్టోరీ పరంగా కొత్తదేం కాదు. అయినా కూడా ఆ సినిమాకు ఎఫెక్ట్ పడలేదు, నెగిటివ్ టాక్ ఎందుకు రావట్లేదంటే వీళ్ళు దాంట్లో పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేయలేదు వాళ్ళు. మరి బాలకృష్ణ అంటే ఒక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి బామ్మడిది, మరి పాలిటిక్స్ మాట్లాడవచ్చు వాళ్ళు కూడా, కానీ ఎక్కడ పాలిటిక్స్ జోలికి వాళ్ళు వెళ్ళలేదు. సినిమా ప్రమోషన్స్ని ఎంతవరకు చేసుకోవాలో అంతవరకే చేసుకున్నారు. సంక్రాంతి టైంలో ప్రేక్షకులు ఏం కోరుకుంటారు అవన్నీ కూడా సినిమాలు ఉంటాయని చెప్పి ఆ సినిమాకి తగ్గ ప్రమోషన్ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఆ సినిమా పైన నెగిటివ్ ప్రచారం రాలేదు. వేరే హీరోల అభిమానులు కూడా ఈ సినిమాని ఆదరిస్తూ ఉన్నారు. ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ ఉంది. సినిమా బాలకృష్ణ సినిమాలో కొంత బాగుందంటేనే మంచిగా ఆడతాయి, ఎందుకంటే ఆయన ఇష్టపడేవాళ్ళు, ఆయన డైలాగులు ఇష్టపడేవాళ్ళు, యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది కలిసి వచ్చింది. పాలిటిక్స్ కూడా మాట్లాడకపోవడం కూడా కలిసి వచ్చింది వీళ్ళకి. సో అందు గురించి అని ప్రతి ఒక్కరు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుంది అని చెప్తా ఉన్నారు. స్టోరీ పరంగా చూస్తే సింపులే. ఇది గేమ్ చేంజర్ ఎట్లాగో 1990s స్టోరీ అని చెప్తా ఉన్నారు, ఇది కూడా పాత స్టోరే. ఒక చెమ్మల ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు, పైగా విలన్స్ ఉంటారు. అక్కడ విలన్స్ కూడా అక్కడ వాళ్ళని ఇంకా అరాచకాలు ఎక్కువ ఉంటాయి. ఆ బాధపడుతున్నప్పుడు హీరో అక్కడికి ఎంట్రీ ఇవ్వడం, వాళ్ళ కష్టాలు తీర్చడం, ఇదే స్టోరీ ఉంటుంది. కాకపోతే బాలకృష్ణ తన మాస్ ఇమేజ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ సీతారాంగా డాకు మహారాజ్గా ఎట్లా మారిన తర్వాత ఆ పాత్రల వేరియేషన్ కూడా అద్భుతంగా చూపించారు బాలకృష్ణ. అద్భుతంగా పలికించాడు. హావభావాలు కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, అది ఏదైనా లిమిట్ ఉండాలంటారు కదా, అతి చేయకూడదు అంటారు కదా, అట్లాంటి అతికి పోలేదు. దర్శకుడు కూడా చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ ప్రతి సినిమాలో ఉంటాయి, కానీ ఇరికించినట్టు ఉండకూడదు. ఈ సినిమాలు అట్లా లేవు. ఏది అవసరమో ఎంత అవసరమో అంతే వాడుకున్నారు. ఎడిటింగ్ విషయంలో కూడా అదే జాగ్రత్త పడ్డారు. అదేవిధంగా మ్యూజిక్ పరంగా కూడా అంతే జాగ్రత్త పడ్డారు. ఖచ్చితంగా ఆ సీన్ తగ్గట్టు మ్యూజిక్ ఉంటే ప్రేక్షకులు ఆకట్టుకుంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్లు కూడా అదే రకంగా ఉంటే గూస్ బంప్స్ వస్తాయి. సో గతంలో అఖండ సినిమాకు ఏ రకంగా ఇంటర్వెల్ సీన్ ఏ రకంగా ఫైట్ ఉందో మనం చూసాం. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. సో అట్లా తమన్ అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి తమన్ పైన ఈరోజు ఏమైనా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. నందమూరి తమన్ అని పెట్టుకోవయ్యా బాబు, అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చామని చెప్పి నందమూరి ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు. ఈరోజు అంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా స్టోరీ పాతదైనా కూడా కథనం కొత్తగా ఉండాలి. ఆ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు కుర్చీలో నుంచి కదలకుండా కూర్చోగలుగుతారు. నువ్వు ప్రేక్షకుడు సినిమా చూసి అటు ఇటు కదిలేడు అనుకోండి, సినిమా నచ్చలేదని అర్థం. కానీ కదలకుండా కూర్చోబెడితే సినిమా నచ్చిందని అర్థం. అట్లాంటి ప్రేక్షకులు బయటకు వచ్చి ఏం చెప్తారు, సినిమా బాగుంది అని అంటారు.
సో ఇప్పుడు దీనికి డాకు మహారాజ్ కూడా అదే రకమైనటువంటి టాకు, పైగా పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు, వీళ్ళు పాలిటిక్స్ గురించి సినిమా ఈవెంట్లో మాట్లాడలేదు, కాబట్టి సినిమా పట్ల పాజిటివ్ టాకే ఉంది. సో ఆ పాజిటివ్ టాక్ రావడమే దీనికి ఎఫెక్ట్ అవుతా ఉంది. రేపు రిలీజ్ అయ్యేటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా పాజిటివ్ టాక్ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో మంచి బుకింగ్స్ ఉన్నాయి ఆ సినిమాకు. వాళ్ళు కూడా పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాలే, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు పాపం ప్రమోషన్ పరంగా. పైగా వెంకటేష్ సినిమా అంటే మహిళలు ఏ రకంగా వస్తారో తెలుసు కదా. మహిళలు వచ్చారంటే ఖచ్చితంగా పిల్లలు వస్తారు, మహిళలు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా రావాల్సి వస్తుంది. గతంలో F3, F2 ఏ రకంగా ఆడారో సినిమాలు చూస్తాం. అనిల్ రావు ఇప్పుడు మంచి కామెడీ ఉంటుంది, సర్లేరు నీకెవరు, ఇట్లా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు మంచి సక్సెస్ఫుల్గా ఆడిన సినిమాలు, టైంపాస్ సినిమాలు. మంచి ఇప్పుడు ఏం కోరుకుంటారు, కామెడీ ఉండాలని కోరుకుంటారు. అట్లా కామెడీ ఉంది ఆ సినిమాలో, కామెడీ, యాక్షను, మంచి సాంగ్ కూడా హిట్ అయింది కదా. గోదావరి గట్టు పైన రమణ గోగుల పాడిన సాంగ్, అద్భుతమైనటువంటి సాంగ్ అది. సో ఆ సినిమా పైన కూడా మంచి పాజిటివ్ ఇది ఉంది, టాక్ ఉంది. కాబట్టి ఆ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ 2 సినిమాలు సక్సెస్ అయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే వీళ్ళ బాధ ఇప్పుడు. సో వీళ్ళు సంక్రాంతి పండుగలో మేమే మునగాలం కావాలి, మేమే నెంబర్ 1 ఉండాలని చెప్పి వీళ్ళైతే కోరుకున్నారో, మరి అది నెరవేరేటట్టు కనిపించట్లేదు. కాబట్టి అది బాగుండొద్దు అని చెప్పి నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు మళ్ళీ అదే తప్పు. ఏదేమైనా డాకు మహారాజ్ అయితే వైల్డ్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఎమోషనల్ సీన్లు కానీ, ఇవన్నీ బాలకృష్ణ పవర్ఫుల్ నటన కానీ, ఇవన్నీ కూడా పైగా ఫ్యాన్స్కు నచ్చే విధంగా ఈ సినిమాలో యాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా సినిమాకి కలిసి వచ్చాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. బాలకృష్ణ వాడే డైలాగ్ ఉంది కదా, దబిడి దిబిడి అని చెప్పి, ఆ రకంగా నందమూరి ఫ్యాన్స్తో పెట్టుకుంటే దబిడి దిబిడి అని చెప్పి మెగా ఫ్యాన్స్కి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. మరి చూడాలి, వెంకటేష్ సినిమా రేపు సంక్రాంతికి వస్తున్న ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది కదా. మరి ఈ 3 సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతి బరిలో నిలబెడుతుంది, ఏ సినిమా టాప్లో ఉంటుంది, ఏ సినిమా మంచి కలెక్షన్ రాబడుతుంది అనేది ఈ 10-15 రోజుల్లో తేలిపోతుంది. మొత్తానికైతే డాకు మహారాజు సినిమా ఎఫెక్ట్ గేమ్ చేంజర్ సినిమా పడిందని చెప్పొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఆ మెగా ఫ్యాన్స్ మాట్లాడుతున్న మాటలు, మెగా ఫ్యాన్స్ పెడుతున్నటువంటి బూతులే ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ఎందుకంటే సినిమా బాగాలేకపోతే వాళ్ళు పట్టించుకోరు, బాగుంది కాబట్టి ఎక్కువగా నెగిటివ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనే చర్చ మనం చూస్తూ ఉన్నాం. మరి డాకు మహారాజు సినిమా ఏ రకంగా ఉంది, డాకు మహారాజు సినిమా బెటరా, గేమ్ చేంజర్ బెటరా, ఈ సినిమాలో ఏ సినిమా మీకు నచ్చింది, ఇందులో బాలకృష్ణ సినిమాలో మీకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి, గేమ్ చేంజర్ సినిమాలో నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి అని దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.